పరలోక రాజ్యం గురించి దేవుడు ఏం చెప్పాడు? పరలోక రాజ్యము దాచబడిన ధనము గల పొలమును పోలి ఉన్నది అన్నాడు. ఒకడు ఏం చేశాడంట, వాడి ఇంటికి వెళ్ళి వాడు కలిగినదంతా అమ్మేసి దాచబడిన ధనము గల పొలాన్ని కొనుక్కున్నాడంట. పొలం కొనేసి ఏం చేస్తాడు? లంకి బిందులు ఆ పొలంలో ఉన్నాయి కదా, దాచబడిన ధనం ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తాడంటే దాన్ని తవ్వుతాడు. ఎక్కడుందో లంకి బిందులు ఎక్కడున్నాయి, లంకి బిందులు ఎక్కడున్నాయి? మనం యేసు ప్రభువు నమ్ముకున్నాం, మనకు కలిగిందంతా అమ్మేసి పొలాన్ని కొనుక్కున్నాం, కానీ మనం తవ్వట్లేదు. పొలాన్ని కొనుక్కునేందుకు? అందులో లంకి బిందులు ఉన్నాయనే కదా. పొలాన్ని కొనుక్కునేందుకు? అందులో దాచబడిన ధనం ఉందనే కదా. ఆ దాచబడిన ధనాన్ని పొందుకోవాలనే కదా. ఆ ధనాన్ని, ఆ మహదైశ్వర్యాన్ని అనుభవించాలనే కదా కొనుక్కున్నాం మనం. ఆ దాచబడిన ధనమైన యేసయ్యని. ఇప్పుడు పొలాన్ని కొనుక్కున్నావు, పొలంలోకి వచ్చావు, కానీ దేవుణ్ణి వెతుకుతున్నావా?